మున్సిపల్ గారు ఎక్కడ? మొన్ననే కదా రిపేర్ చేయించాం, మళ్ళీ అప్పుడే రిపేర్ వచ్చిందా? ఏమి ట్రాక్టర్లు ఏమిటో. ఏమండి, మున్సిపల్ గారు? నేనేనండి, నేనే. నమస్కారం అండి. మీరు స్కూల్ టీచర్ వెంకటేశ్వరరావు. ఓహో, కొత్త పంతులు గారా? పీడిఓ గారి ఆఫీస్ నుంచి మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి. రండి రండి. శాంత శాంత శాంత, మన ఊరు కొత్త పంతులు గారు వస్తున్నారని చెప్పలేదు. వారే మీరు. నమస్కారం అండి. నమస్కారం. ఒక్కరే వచ్చారే, పెళ్ళాం పిల్లలు తీసుకోలేదా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మా అమ్మ అక్కయ్య ఉన్నారు. ఇక్కడ ఇంటి సదుపాయం చూసుకుని తీసుకొద్దాం అనుకున్నా. మీకేం విచారం అక్కర్లేదు, ఇక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి. శాంత, ఆ స్కూల్ తాళాలు ఇలా తీసుకురా. మీరు వస్తున్నప్పుడు చూశారుగా మా ఊరు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆ ఊరి చివర వాగుంది చూశారు? వర్షాలు వస్తే వరదలు వచ్చి సగం ఊరు కొట్టుకుపోతుంది. వర్షాలు లేకపోతే తాగటానికి గుక్కి నీళ్లు దొరకవు. మీరేం కంగారు పడకండి, బావులున్నాయి. నీళ్లు కావలిస్తే 2 నిలువుల తాళ్ళేసి చేదుకోవాలి, అంతే. శాంత, ఈ పెట్టె లోపల పెట్టించు. మాస్టారు, స్కూల్ చూపిస్తా పదండి. వెంకటేశ్వరరావు గారు, ఇదే మన స్కూలు. మూతబడి 3 నెలలైంది. మీకంటే ముందున్నాయన ఇంతకంటే మంచి ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. కనీసం మీరైనా ఉంటారా? తప్పకుండా. ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరికేదాకా గ్యారంటీగా ఉంటాను. నాకు తెలుసయ్యా, ఈ స్కూలు జాతకమే అది. శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పంతులు గట్టిగా 2 నెలలున్న పాపాను పోలేదు కదా. అంతే మరి, మా సౌకర్యం కోసం మీ భవిష్యత్తు చెడగొట్టుకోమని చెప్పలేం కదా. ఇవిగో తాళాలు. మీరెంతకాలం ఉంటారో ఏమో ఆ పరమాత్ముడి దయ. మంచి ముహూర్తం చూసి తలుపులు తెరవండి. ఏదో మీ దయ వల్ల మా పిల్లలకు 2 అక్షర ముక్కలు అబ్బాయంటే అదే మాకు 10,000. మీకోసం ఒక ఇల్లు కూడా ఏర్పాటు చేశాం. చాలా సౌకర్యంగా ఉంటుంది. వెంటనే ఉత్తరం రాసి మీ వాళ్ళని పిలిపించుకోవచ్చు. రండి చూదురు గాని. ఏరా బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? మాస్టర్ గారు కొట్టారక్క. చేయి కందిపోయిందే. వచ్చానని అది అడుగుతాను. ఊరుకోమ్మా, ఏడుకారు. నేను అడుగుతానుగా. ఏమండి, మీరేనా ఇక్కడికి వచ్చిన కొత్త మాస్టారు? అవును. నాకు తెలియక అడుగుతాను. మీరెంత మాస్టర్ అయినా పిల్లాడి స్కూల్ కాస్త ఆలస్యంగా వస్తే ఇలా చేతులు వాయిపోతారా? ఓహో, నేను ఆలస్యంగా వచ్చినందుకు కాదండి కొట్టింది. ఎందుకురా ఆలస్యంగా వచ్చావని అడిగితే నా ఇష్టం, నేను అలాగే వస్తానన్నాడు వాడు. మీరైతే ఏం చేస్తారు? అలాగన్నావా? నో బంగారు తండ్రి, నో బంగారు కొండే. చూడండి మాస్టారు, పిల్లలంటే ఎప్పుడు ఇలాగే ఉండాలి. అల్లరి చేస్తేనే వాళ్ళు పిల్లలు, లేకుంటే మీరు నేను అల్లరి చేస్తావా? వీడిని కన్నప్పుడు నేనెంత కష్టపడ్డానో మీకేం తెలుసు? ఏమండి, వీడు మీ పిల్లడా? వీడు అప్పుడే ఏమిటండి, ఇక్కడ ఉండే వాళ్ళలో సగం మంది నా పిల్లలు. సగం మందా? ఈ వయసులోనా? ఈ వయసులోనే. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, కాన్పుకి ఎంతమంది అండి? భలేవారండి, కంటేనే పిల్లలా? వీళ్ళంతా నేను పురుడు పోస్తేనే పుట్టారు. ఓహో, అదే సంగతి. అలా చెప్పండి. ఒరే నాన్న, ఇక మీదట మాస్టర్ నిన్నేమైనా అంటే నాతో చెప్పు. ఆయనకి నేను ఇంకా చాలా చెప్తాను. ఏరా, వచ్చినట్టు మళ్ళీ నాకేం చెప్తుంది. నీతో నేనంట. అలా చిరాకు పడితే ఎలాగరా? నేను చెప్పేది కూడా కాస్త చెవిని వేసుకో. ఎక్కడో మంచి సంబంధం ఉందని మీ మావయ్య దగ్గర నుంచి నిన్న ఉత్తరం వచ్చింది. మీ అక్కయ్యకి వయసు కూడా ముదిరిపోతుంది. ఇవన్నీ నువ్వు చెప్తేనే గాని నాకు తెలియదమ్మా. నా చదువు కోసం నీ ఆస్తిని నగల్ని కూడా అమ్మేశాం. ఏదైనా 500-600 వచ్చే మంచి ఉద్యోగం వస్తే ఎవరి కాళ్ళలో చేతిలో పట్టుకుని 3-4 వేలు అప్పు చేసి అక్కయ్య పెళ్లి చేసేద్దామని, ఆ తర్వాత నెలకి 200 చొప్పున అప్పు తీర్చేద్దామని ఎన్నో కళ్ళు కన్నా. కానీ నా సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోతోంది. అక్కయ్య పెళ్లి చేయలేకపోతున్నానే అని నాలో నేను కుమిలిపోవడం కన్నా మరేమీ చేయలేకపోతున్నాను. అమ్మా, ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుందేమోనని విషప్రయత్నం చేస్తున్నానమ్మా. ఇంతకన్నా ఏం చేయను. నీకేమైనా తోస్తే చెప్పు.
అమ్మా, తమ్ముడు మాత్రం ఏం చేస్తాడే? వచ్చిన జీతం మన చేతుల్లోనే పోస్తున్నాడు కదా. ఇంతకు నా కాలం కలిసి రాలేదు. కాలం కలిసి రాలేదని చూస్తూ ఊరుకుంటామంటే ఊరుకోలేం. ఊరికే అనుకుంటే మాత్రం అవుతుందా? తమ్ముడు చదువుకి వాడి తెలివితేటలకి తగిన ఉద్యోగం రాలేదంటే అది నా దురదృష్టమేనమ్మా. అయ్యా, కళ్ళజోడు తీశారు, ఏదో కంట పడింది. అలకరా 10 ఏళ్ల నుంచి పాదాల దగ్గర పడున్నాను, ఆ మాత్రం తెలియదు. అయ్యగారు కళ్ళజోడు తీశారంటే ఏదో జోడు కోసమే. ఏడ్చవలే. అవును, మనం ఈ ఉయ్యాల ఒగ్గలమా? ఆడదే ఒగ్గలేదు, మనం ఒగ్గలేమా? ఒగ్గలం ఒగ్గలం. బాబు ఇలా రా, ఇలా రా. దాదా ఉయ్యాలకు చెప్తావా? ఊపు. ఊపు ఊపు, జోరుగా ఊపు ఊపు. అయ్యో అయ్యో, అయ్యో ఏంటి మాస్టారు పడ్డారా? లేదండి. వెనకటికి ఒక ఆయన బురదలో పడ్డా మీసాలకు మట్టి అంటలేదు అన్నట్ట. అలా ఉంది. లేవండి. ఏంటి దెబ్బ తగిలిందా? ఏది? అయ్యో ఉండండి. పట్టండి. మంచిగా ఉందా? కొంచెమే. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. అదే వద్దండి. నేనుండగా భయం ఏంటి మాస్టారు? కూర్చోండి కూర్చోండి. ఉండండి. ఇప్పుడు కూర్చోండి. అయ్యో అలాగే నా కూర్చునేది. సరిగ్గా మధ్యలో కూర్చోండి. ఇప్పుడు ఈ తాళ్ళు 2 సమానంగా పట్టుకోవాలి. తెలిసిందా? గట్టిగా పట్టుకోండి. ఊగుతున్నప్పుడు అటు ఇటు వరకూడదు. అలాగే. గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు రండి. అయ్యో ఉయ్యాల ఆగేలాగా. అది కూడా తెలీదా మాస్టారు? ఉయ్యాల ఊగి ఊగి ఉన్న చోటే ఆగిపోతుంది. అవును, ఉన్న చోటే ఆగిపోతుంది.